సంతోషించారంటే 3 మానికల మెత్తని పిండి తీసుకొచ్చి చక్కగా తయారు చేసి భోజనం పెడితే మరి సేవకులు వచ్చి ఆశీర్వదించారు. అట్టి ఆశీర్వాదం మనకి కలుగును గాక. అలాగే నాదొక రిక్వెస్ట్ ఉంది కుమార్ గారండి. ప్రజలు మా చర్చిలో వచ్చి ప్రార్థన చేసేయాలండి. వెళ్ళేటప్పుడు గబుక్కుని జాష్ తొందర పెట్టి పద మా ఇంటికి వెళ్దాం, పద శాఖర్ దగ్గరికి వెళ్దాం అని అంటే ఊరుకోరు. ప్రజలు అల్లియా మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆమె నల్లియా ఒక కుర్చీ వేయండి ఇక్కడ. నల్లియా చెప్పడు పెట్టండి గట్టిగా. పైకి కూర్చో రవి గారు, పైకి రండి. అయ్యా పైకి రండి. పాస్టర్ గారు పైకి రండి. జాషువా గారు పైకి రండి. రండి సార్, తప్పు జాషువా గారు రండి సార్. చెప్పడు పెట్టండి గట్టిగా. చప్పట్లు కొడుతూనే ఉండాలి, సన్మానించాలి. ఎందుకంటే సేవకుల్ని సన్మానించడం, గౌరవించడం అది మనకు ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సుధాకర్ గారు అందరి వారు. ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన అనురాగం, ఆయన బోళాతనం అంతా కూడా వెరసి మనందరికీ ఆశీర్వాదకరం. దయచేసి వారి కొరకు, వారి పరిచర్య కొరకు, వారి కుటుంబం కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో ప్రతిదినం జ్ఞాపకం చేసుకోండి. అది మా మనవి. ప్రభు వారిని, వారి పరిచర్యను నిండారుగా రాగల కాలంలో మరింత దీవెనకరంగా దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్.